హాయ్! ఆల్రెడీ నలుగు గురించి మాట్లాడుకున్నాం కదా! ఇదొచ్చి మెహందీ ఈవెంట్. అస్సలు మెహందీ ఈవెంట్ చేయాలి అనే ఆప్షనే లేదు మైండ్‌లో. కేవలం హల్దీ, నెక్స్ట్ రోజు నలుగు అని అనుకున్నాము. ఈవినింగ్ ఎలాగో ఖాళీగా ఉంటాం కాబట్టి 1 డే బిఫోర్ మెహందీ పెట్టుకుందాము. మెహందీ ఆర్టిస్ట్‌లని పిలిపిద్దాం. బట్ మ్యాక్సిమం 10 మెంబర్స్ పెట్టించుకుంటారు అని అనుకున్నాము. కానీ అసలు అనుకోకుండా ఇదొక ఈవెంట్ లాగా టర్న్ అవుట్ అయిందనమాట. అసలెలా అంటే మోర్ దెన్ 35-40 మెంబర్స్ వరకు డిజైన్ చేయించుకున్నారు ఆ రోజు. అసలు అనుకోకుండా ఒక ఈవెంట్ లాగా అయిపోయింది. చాలా ఎంజాయ్ చేశాము. హల్దీ కన్నా మెహందీయే నేను బాగా ఎంజాయ్ చేసిన ఈవెంట్. ఎందుకంటే అది నైట్‌లో జరిగింది. చాలా ప్రశాంతంగా, అంటే ఎక్కువ ఎండ లేకుండా చల్లగా ఉంది ఆ టైంలో కూడా. అండ్ దట్ టూ ఈవినింగ్ కజిన్స్ అందరూ రావడం వల్ల డాన్స్‌లు, అంటే ఒక కైండ్ ఆఫ్ ఈవెంట్ అయిపోయిందనమాట. మేము అనుకోలేదు మా పెళ్ళిళ్ళలో, అంటే ఇంతవరకు మా లొకాలిటీలో జరిగిన పెళ్ళిళ్ళలో మెహందీ జరుపుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో అందరు కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఈ ఈవెంట్ కూడా మళ్ళీ భోజనాలు అన్నీ పెట్టాల్సి వచ్చిందనమాట. అంటే చాలామంది మోర్ దెన్ 30 మెంబర్స్ వచ్చారు కాబట్టి ఇంకా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తినే వెళ్ళాలి కాబట్టి భోజనాలు కూడా అరేంజ్ చేయాల్సి వచ్చింది. అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనమాట ఆ రోజు. అండ్ ఆ రోజు నేను వేసుకున్న లెహెంగా వచ్చేసి సేమ్ నా నలుగు శారీ ఎక్కడైతే పర్చేస్ చేశానో మురుగన్ అని నెల్లూరులో ఒక కాంప్లెక్స్ ఉందన్నమాట. అక్కడ చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్. దట్టు బేసిక్ ప్రైజెస్తో నేను వేసుకున్న లెహెంగా, ఈ గ్రీన్ లెహెంగా వచ్చేసి నాకు 3500 పడింది. నేను ఎందుకు అంత తక్కువ బడ్జెట్లో ప్రిఫర్ చేశానంటే నెక్స్ట్ మళ్ళీ ఏ ఈవెంట్స్కి కూడా అంత ప్రిఫర్ చేయం కదా ఇప్పుడు వేసుకున్న లెహెంగాస్ అని, దానికి తక్కువ కాస్టే పెట్టానన్నమాట. అండ్ దట్ ఈజ్ అబౌట్ మై మెహందీ. ఇఫ్ యు ఆర్ లైకింగ్ మై కంటెంట్, ప్లీజ్ subscribe to my channel and thank you for watching till the end. Take care. Bye bye.